ఈరోజు వచ్చేసి ఈ బ్లౌజ్ కటింగ్. షోల్డర్ ఆల్మోస్ట్ సేమే ఉంటాయి, కానీ చెస్ట్ సైజు, ఉక్సుల పట్టే సైజు, గల్లా సైజు డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా? చూడండి, మగ్గం వర్క్. ఇప్పుడు మనకి మగ్గం వర్క్ కావాలంటే ఎంత ఉంది, ఇది కొలుచుకోండి. ఎంత ఉంది? 10 ఉంది. అంటే మనం ఎంత తీసుకోవాలి? 11 ఇంచులు తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనమే ఖర్చు కాపించి వదిలేసి 11 ఇక్కడికి మార్కింగ్ వేసేసాం కదా. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఈ ఉక్సుల పట్టి సైజు చిన్న సైజే కాబట్టి 30 సైజే కాబట్టి 3 ఇంచులే మార్కింగ్. ఇంకా 40 సైజు కంటే 3.5 అలా పెట్టుకోవాలి, సైజు బట్టి ఉంటుంది. ఇంకా షోల్డర్ కాడ 1 ఇంచ్ కాడ ఒక మార్కింగ్ పెట్టుకొని నీట్గా ఈ 1 ఇంచ్ మార్కింగ్ నుంచి ఇలా వేసేసుకోండి. ఇప్పుడు ఇది కట్ చేసేద్దాం. ఓకేనా? ఇది చిన్న కట్ ఇచ్చేద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఓన్లీ ఇంత కట్ చేసేసుకోండి. నేను కుట్టేటప్పుడే కట్ చేసుకుంటా. ఇప్పుడు కిందకి 1/2 ఇంచ్ వరకు మార్కింగ్కి వదిలేసేయండి. ఇలాగా వదిలేసి చూడండి, ఈ 1/2 ఇంచ్ కాడ నుంచి 14.5 ఇక్కడికి. నార్మల్గా అయితే 15 ఇంచులు తీసుకోవాలి కదా, 14.5 ఎందుకు తీసుకుంటున్నారంటే అవచ్చు. ఇక్కడ 1/2 ఇంచ్ కిందకి వదిలేసిన అనమాట. చూడండి, ఇక్కడికి ఖర్చుతో పెట్టుకోవాలి. ఈ ఖర్చు నుంచి 15 ఇంచులు ఇక్కడికి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 5.5 అనమాట. చూడండి, 5.5 ఇక్కడికి స్ట్రేట్కి ఇలా మార్కింగ్ తీసుకోవాలి. ఇప్పుడు ఆమ్డాన్ కూడా అంతే తీసుకోవాలని లేదు, చూసుకోవాలి, చూసి కొలుచుకొని తీసుకోవాలి. 5.5 వచ్చింది కాబట్టి నేను 5.5 తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడికి సేమ్ నీట్గా ఇలా ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇలా వచ్చేసి 13 ఇంచుల కాడికి నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఈ 1 ఇంచ్ కాడ ఇలా నీట్గా ఇలా ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను 3 ఇంచులు కానీ కట్ చేసుకోవడం 2 ఇంచులన్నర కట్ చేసుకుంటున్నా. ఇంకా గల్లు వచ్చేసి మనకి ఆది బ్లౌజ్ బట్టి గల్లు ఉంటుంది, కానీ మగ్గం వరకు గల్ల కాబట్టి కట్ చేసుకోవద్దు, మీకు ఓన్లీ గీసి చూపిస్తుంది. అందుకే ఇక్కడ మనకి చెస్ట్ సైజ్ వచ్చేసి 8.5 వచ్చేసింది. అంటే మొత్తం ఆమ్ డౌన్ సైజు 8.5. ఈ 8.5 కాడికి చూడండి, ఇక్కడికి మార్కింగ్ వేసేసుకోండి. ఇది ఖర్చుకి. ఈ ఖర్చులు దాంట్లోనే మనకి ఇక్కడ ఇంచు ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఇలాగా. ఇప్పుడు ఇది కట్ చేసేద్దాం. ఇది మనకి గల్ల మగ్గం వర్కౌట్కి, బకరం పెట్టే అవుట్కి దేనికి కూడా కట్ చేయొద్దు. ఇప్పుడు ఇలా వచ్చేసి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వేసుకోండి. ఇక్కడ 2 ఇంచుల కాడికి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచుల కాడికి మలిపేసుకోండి. ఇలాగా మలిపేసి నీట్గా మార్కింగ్ మనకి గల్లు వచ్చేసి 5.5 ఇంచులన్నర.
చూడండి ఇక్కడికి గల్ల కొట్టుకోండి, కానీ కట్ చేసుకోకండి, ఎందుకంటే మగ్గం వర్క్ ఒకటికి కట్ చేయొద్దు. ఇలాగా నీట్గా ఇలా వేసేసుకోండి. చూడండి ఇక్కడికి కదా స్ట్రేట్గా ఇక్కడికి కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఇది తీసేద్దాం. తీసేస్తే మనకి మర్చిపోయినా, ఇదిగోండి ఇప్పుడు ఇది స్ట్రేట్గా ఉంది కదా మార్కింగ్. ఈ మార్కింగ్ స్ట్రేట్కి వెళ్ళి మనకి 3 ఇంచుల నరకాడికి ఒక మార్కింగ్ కొట్టేసుకోండి. చూడండి 3 ఇంచుల నరకాడికి ఒకటి, 4 ఇంచుల నరకాడికి ఒకటి మార్కింగ్ కొట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ 1.5 ఇక్కడికి, ఇక్కడ 1 ఇంచు ఇక్కడికి నీట్గా మనకి ఇలాగా ఇలా వేసేసుకోవాలన్నమాట మార్కింగ్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు, ఇక్కడ 4, ఇక్కడ సైజు బట్టి వేసుకోవాలి. 2.5 ఉంటుంది, 3 ఉంటుంది, 2 ఇంచులు కూడా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది కటింగ్ అయిపోయింది కదా. మనకి ఆమ్ డౌన్ చూడండి కరెక్ట్గా బ్లౌజ్ ఇలా పెట్టేసి ఆమ్ డౌన్ కట్ చేసేసుకోవాలి. ఇది కుట్టేటప్పుడు కట్ చేసుకోవడానికి వస్తుంది, రాదని కాదు, కానీ కరెక్ట్గా రాదు. మనం ఇలాగే కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలాగా కరెక్ట్గా ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు మనకి క్రాస్ పట్టీలు చూడండి. క్రాస్ పట్టీ వచ్చేసి 3 ఇంచులన్నర, ఇటువైపు 3 ఇంచులు, ఇంకా స్ట్రేట్గా ఇలాగ చూడండి ఇలాగా. మనకి ఏదే క్లాత్లో అన్నిటికీ సెట్ చేసుకోవాలి. ఓకేనా. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.